సిటాడెల్ 2 క్యాన్సిల్, నిరాశలో సమంత ఫ్యాన్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఖుషి సినిమా తర్వాత సమంత నుంచి మరో సినిమా వచ్చిందే లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా సినిమాలకు దూరమైన సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకుని సిరీస్లు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఈ మధ్య ప్రైమ్ వీడియో కోసం రాజన్ డీకేతో కలిసి సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ చేసిన సమంత ఆ సిరీస్ లో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వర్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించారు. ఆ సిరీస్ రిలీజ్ అయిన టైంలోనే రెండో సీజన్ కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. దీంతో సమంత ఫ్యాన్స్ సిటాడెల్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా ప్రైమ్ వీడియో యాజమాన్యం సిటాడెల్ 2 ను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిటాడెల్ ఇండియన్ వర్షన్, ఇటాలియన్ వర్షన్ సీజన్ 2 ను రద్దు చేసి వాటిని ఒరిజినల్ వర్షన్ లో విలీనం చేస్తున్నట్టు ప్రైమ్ వీడియో ప్రతినిధులు వెల్లడించారు. సిటాడెల్ 2 ఒరిజినల్ వర్షన్ ను మాత్రం చాలా గ్రాండ్ గా తెరకెక్కించి అన్ని భాషల్లోనూ ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రైమ్ వీడియో క్లారిటీ ఇచ్చింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన సిటాడెల్ సిరీస్ కు ఇండియన్, ఇటాలియన్ వర్షన్స్ ను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ రీమేక్స్ బాగానే సక్సెస్ అయినప్పటికీ వేరువేరుగా ఇన్ని వర్షన్స్ తీయాలంటే బడ్జెట్ తడిసి మోపడవుతున్న కారణంగా మిగిలిన వాటిని ఒరిజినల్లో విలీనం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో సిటాడెల్ 2లో సమంత ఉండదని తెలిసిన ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ లో నటిస్తున్న సిటాడెల్ సీజన్ 2 ఒరిజినల్ వర్షన్ మాత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ సిరీస్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సిటాడెల్ సిరీస్లకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సిటాడెల్ 2 గురించి ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ దాన్ని సినిమాగా రూపొందించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు సిటాడెల్ 2ను రద్దు చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్.